హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. గత కొద్ది రోజుల నుండి ఒక విషయం అయితే హాట్ టాపిక్‌గా మారిపోయింది. మంత్రులు మరియు అధికారుల మధ్య కొంత ఫ్రెండ్లీగా ఉండడం, దాన్ని వేరే రకంగా చిత్రీకరించేసి అనేక కోణాలతోని వార్తలు ప్రచురిస్తా ఉన్న నేపథ్యం గూడా జూసాము. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటలు గూడా మనం విన్నాము. తను గూడా చాలా ఆవేదనకు కూడా గురైన పరిస్థితి కనబడతా ఉంది. అసలు ఏం జరుగుతా ఉంది ఈ తెలంగాణలో? ఈ అంశం పైన పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మరి అదేవిధంగా మహిళా నాయకురాలని గూడా చెప్పుకోవచ్చు. అనేక విధాలుగా సోషల్ వర్కర్ అని గూడా చెప్పుకోవచ్చు. అనేక కోణాల్లో తను మహిళల గొంతుకు వినిపిస్తున్న ఆహ్, ఫైర్ బ్రాండ్ మనతోనైతే ఉన్నారు సంధ్యారెడ్డి గారు. అనేక విషయాలైతే మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. అక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటలు మీరు వినే ఉంటారు. మేము గూడా విని కొంత ఆశ్చర్యానికి గురైపోయాము. మీరు సన్నిహితంగా ఉంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక సోదరిగా అవును. ఎప్పుడు గూడా వెన్నంటే ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడు ఎలా అనిపిచ్చింది? అంటే 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన చరిత్రలో ఒక మచ్చలేని నాయకుడు. ఒక మానవత్వం ఉన్న నాయకుడు. మాకు కుటుంబం నుంచి కొంచెం బంధువులు గూడా అవుతారు. హ్మ్. మాకు ఆయనతో ఉన్న రిలేషన్ ఒక చెల్లెగా ఉండొచ్చు, ఒక అక్కగా ఉండొచ్చు. మా ఇంటికో పెద్ద దిక్కుగా అని గూడా చెప్పుకోవచ్చు. హ్మ్. అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే రెడ్డీస్ కదా! వీళ్ళు రిలేటివ్స్ కదా! హ్మ్. హ్మ్. అని చాలా మంది కొంతమంది అంటారు. నాకు బాధనిపిస్తుంది. నేను కులాల గురించి మాట్లాడట్లేదిక్కడ. హ్మ్. హ్మ్. నాకు పీసీసీ గారైనా నేను బ్రదరు మహేష్ అన్న, మహేష్ అన్న అంటాం. నాయకులని ఎవరైనా గూడా మేము బట్టి అన్న అంటే మాకు చాలా ఇష్టం. హ్మ్. అంటే కులాలను నేనెప్పుడు చూడనండి. దయచేసి నన్ను వేరే రకంగా మీరు అపార్థం చేసుకోవద్దు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ నాయకురాల్లాగా ఒక విషయం ఏంటంటే, పార్టీ నాయకుల మీద ఎవరైనా అన్నప్పుడు డెఫినిట్‌గా దానికి జవాబు చెప్పే రీతిలో సంధ్యక్కుంటది. హ్మ్. ఈ సంధ్యారెడ్డి ఏంటి అంటే, గతంలో గూడా మీరు చాలా సందర్భాలలో చూసారు. హ్మ్. రేవంత్ అన్న గారిని ప్రభుత్వం మీద మాట్లాడిన మాటలు తిప్పికొట్టడము, మహేష్ అన్నని పర్సనల్‌గా మాట్లాడడము, అట్లాంటి విషయాలలో తిప్పి కొట్టడంలో నంబర్ 1గా నేను ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్‌గా నేను నేను నాకు నేను మాట్లాడగల స్థాయికి తెచ్చుకున్నాను. అవును. ఎందుకు అంటే పార్టీ సిద్ధాంతాలను గౌరవించే వ్యక్తి సంధ్యారెడ్డి. హ్మ్. పార్టీ సిద్ధాంతాలను తప్పి ఎప్పుడు గూడా తప్పు చెయ్యదు. తప్పుగా మాట్లాడదు. హ్మ్. హ్మ్. పార్టీలో ఉన్న ఒక వ్యక్తిగత అభిప్రాయాలు గూడా కొన్నుంటాయి. అవును. వ్యక్తిగత అభిప్రాయాలని పార్టీ సిద్ధాంతాలకి యాడ్ చేయొద్దు అనేది ప్రజలను కోరుకుంటున్నా. ఓకే. ఎవరికైనా హ్మ్. మీకు వ్యక్తిగతం ఉంటది. నాకు వ్యక్తిగతం ఉంటది. పార్టీ ఈస్ వెరీ డిఫరెంట్. కొన్ని హ్మ్. సిద్ధాంతాలుంటాయి. సో, నేననేదేంటంటే ఇప్పుడు మీరు కోమటిరెడ్డి గారి గురించి మాట్లాడారు. ఆయన ఎవ్వరొచ్చినా సంబంధాలుండదు. హ్మ్. ఆహ్, నల్గొండ కాన్స్టిట్యున్సీ అని ఉండదు. హ్మ్. ఒకసారి జేబులో చేయబెడితే ఎంతుంటాయో తెలవదు. హ్మ్. ఇలా ఇచ్చేస్తాడు. హ్మ్. చాలా సందర్భాలలో జూసినాం. వాళ్ళు వ్యక్తులకి గౌరవిస్తారు తప్ప, డబ్బుని డబ్బు కోసము వ్యక్తులను వ్యక్తిత్వాలు కొనే వ్యక్తులు కారు. హ్మ్. సహాయం జేయడమే వాళ్ళ ఇంటి గుణం. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే అంతే ఇంకా. ఇంక డిఫరెంట్ రాజగోపాల్ రెడ్డి గారు డైనామిక్‌గా. హ్మ్. తినొక అన్నగా రాష్ట్ర ప్రజలను ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న గొప్ప నాయకుడు కోమటిరెడ్డి గారు. హ్మ్. కోమటిరెడ్డి గారు మాట్లాడుతున్న కొన్ని అంశాలను పింక్ మీడియానో లేకపోతే పింక్ పార్టీ నాయకులు రాత్రి తాగాడు, స్వరం వస్తలేదు అంటున్నారు. హ్మ్. ఎంత టూ మచ్ అంటే ఆయన గత కొంతకాలంగా నాకు తెలిసి ఒక 4, 5 సంవత్సరాల నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్. హ్మ్. బాగా గొంతుది. ఆయనకది ఓపెన్‌గా ఎప్పటినుంచో అది ఎన్నో డాక్టర్లు జూసిండ్రు. హ్మ్. మేము దగ్గరలో ఉండి చూసాం గాబట్టి మాకు తెలుసు. కొంతమంది దగ్గరున్న వాళ్ళు గూడా చెప్తుంటారు గదా! సార్‌కి బాలేదు ఇట్లా మాట్లాడలేకపోతున్నాడు. అవును. గొంతనేది చాలా మందికి తమ్ముడు కంటిన్యూ‌గా ఇట్లనే మాట్లాడితే మాకు గూడా గొంతు నొప్పొస్తది. హ్మ్. వాళ్ళు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆ గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల మాట కొంచెం తడబడితే గూడా తాగిండని. ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అంటున్నాను. హ్మ్. అంటే కొంతమంది నేను వేరే మీడియా ఛానెల్‌లో మాట్లాడినప్పుడు నేను జెప్తే అంటే ఆయనకొక వ్యక్తిగతం ఉండదా అని అన్నారు అంటే, మరి మిగతా వాళ్ళెట్లంటే 100% వ్యక్తిగతంని మనం పబ్లిక్‌లోకి తేవద్దని చెప్తున్నా. హ్మ్. హ్మ్. పబ్లిక్‌ది వ్యక్తిగతంలోకి తీసుకెళ్ళొద్దని చెప్తున్నా. హ్మ్. హ్మ్. 2 ఈక్వల్‌గా చెప్తున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి అపోహలు సృష్టించి హ్మ్. కుటుంబాలను విచ్ఛిన్నం జేస్తున్నారిక్కడ. హ్మ్. హ్మ్. నేననేదేందంటే వెంకటరెడ్డి గారిని పక్కన పెట్టినట్టయితే కొద్దిసేపు అక్కడొక ఐఏఎస్ ఆఫీసర్, అవును. ఒక మహిళ మహిళగా ఉంది. ఆ మహిళని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది సోషల్ మీడియాని అడుగుతున్నా. హ్మ్. కొంతమందిని మాత్రమే. హ్మ్. హ్మ్.
అండ్ కొంతమంది పింక్ మీడియా వాళ్ళని కూడా చెప్తున్నా. హ్మ్. ఎందుకు అంటున్నా అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ 100% సీఎం గారి దగ్గరికి 10 సార్లు ఎళ్ళాల్సొస్తది. అవును. 100% రాష్ట్ర మంత్రి దగ్గరికెళ్ళాల్సొస్తది. వాళ్ళెళ్ళినప్పుడు కంపల్సరీ కొన్ని మాట్లాడే విషయాలుంటాయి కాబట్టి డోర్లు మూయాల్సొస్తది. హ్మ్. వాళ్ళతో కొన్ని సందర్భాలలో పబ్లిక్ మీటింగ్‌కెళ్ళినప్పుడు రిప్రజెంటేటివ్‌గా వాళ్ళు గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ చేసే వ్యక్తులు మన జేసీ గారు గాని, కలెక్టర్ గాని అవును. పక్కన కూర్చోవాల్సొస్తది. హ్మ్. కార్‌లో తీసుకెళ్ళాల్సొస్తది. అలాంటప్పుడు మనమే జడ్జ్‌మెంట్ జేసేసి వాళ్ళకి ఏదో ఉంది అంటే రాజకీయంగా మహిళ ఎట్లా ఎదుగుతది? హ్మ్. ఎట్లా గవర్నమెంట్ జాబ్ చేయగలుగుతది మహిళ? హ్మ్. తనకి ఒక హస్బెండ్ ఉన్నాడు. ఎనీబడీ హ్మ్. నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు. కంపల్సరీ పెళ్లి గాకపోతే తన కుటుంబం తల్లిదండ్రులుంటారు. మనం అలా మాట్లాడొద్దు అనేది నేనంటున్నాను. ఏ అంటే పార్టీ అంటే ఈ కుట్ర ఎవరు ఎవరు ఇప్పుడు ప్రధానంగా నేనేం జెప్తున్నా కుట్రలు, కుతంత్రాలు ఎవరు చేస్తున్నారనేది బయటికొస్తే ఈ సమస్యనే ఉండదు. హ్మ్. హ్మ్. ఏది ఏం జేసినా హ్మ్. కోమటిరెడ్డి గారి కుటుంబానికి మచ్చలేని వ్యక్తి. హ్మ్. ఎవరెన్నన్నా గూడా నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. హ్మ్. మరి ఆయనని డ్యామేజ్ జేస్తే ఎవరికేం లాభం అనేది గూడా నేను చెప్పలేను. హ్మ్. మిమ్మల్ని గూడా నేను అదే అడుగుతున్నా. క్వెషన్ చేస్తున్నా. మీరు గూడా ఒక జర్నలిజంలో ఉన్నప్పుడు జవాబుదారితనంగా ఉండాలి. హ్మ్. జర్నలిజం. హ్మ్. హ్మ్. ఎట్లా అంటే మీరు జీతం భత్యం లేకుండా జనాలకి గవర్నమెంట్‌కి మధ్యవర్తుల్లాగా ఉంటారు గాబట్టి మీరు ఏమి ఆశించని వ్యక్తులు. హ్మ్. ప్రజల అభిప్రాయాలను మీరు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అవును. మీకు అందుకే చెప్తున్నాను నేను. ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. హ్మ్. హ్మ్. ఇక్కడ కోమటిరెడ్డి గారి ఫ్యామిలీలో గూడా ఇబ్బంది పడతారు. అల్లుడు ఉన్నాడు, బిడ్డ ఉన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మీరు అట్లన్నప్పుడు వేరే వాళ్ళకి మనోభావాలు దెబ్బతినవు అంటే పబ్లిక్‌లోకొచ్చి వీడియోలు చెప్పుకునే వాళ్ళకి చెప్పిన నేను. హ్మ్. హ్మ్. మనోభావాలు దెబ్బతింటాయి. కుటుంబాల గురించి మాట్లాడినా. హ్మ్. ఇప్పుడు నిజంగా వెంకటరెడ్డి గారి గురించా? లేకపోతే ఇంకొకరి గురించా? ఆయన ఇట్లా అన్నాడు, నన్ను ఇట్లా చేశాడని చెప్పేసి మీకెవరైనా ఆధారాలు చూపిచ్చారా? ఎవరైనా కంప్లెయింట్ ఇచ్చారా? ఎవరైనా ఇష్యూ చేశారా? మరి ఎందుకు మాట్లాడుతున్నాం అనేది నేను అడుగుతున్నా. హ్మ్. హ్మ్. ఎప్పుడైనా ప్రతిస్పందన ఆధారాలు ఉన్నప్పుడు స్పందించడం వేరు. హ్మ్. ఆధారం లేకుండా ప్రతిస్పందించడం వేరు. హ్మ్. స్పందన, ప్రతిస్పందన అనేది రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. హ్మ్. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్‌ని, కోమటిరెడ్డి గారిని టార్గెట్ చేయడం అనేది వెరీ బ్యాడ్. అంటే ఇది కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతా ఉన్న ఒక కుట్ర అనేది కూడా బలంగా వినిపిస్తా ఉంది. తమ్ముడు బలంగా వినిపిస్తుంది అంటున్నారు. ఆ అవసరం ఎవరికుందని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. హ్మ్. మీరు ఆధారాలు చూయించండి. అక్కడ మహిళను అగౌరవపరుస్తూ ఏ మహిళ వచ్చి మీకేమని చెప్పిందా? హ్మ్. నార్మల్ పర్సనే మీకు ఫోన్‌లు చేస్తారు. పోలీస్ స్టేషన్‌లకు, సంఘాల దగ్గర పోతారు. హ్మ్. అంత చదువుకున్న వ్యక్తులు మమ్మల్ని ఇట్లా అన్నాడు అని చెప్పేసి ఏ మహిళనొచ్చి చెప్పిందా? ఊహాగానాలకు పార్టీని వాళ్ళ ఫ్యామిలీని డ్యామేజ్ చేయడమే గదా! హ్మ్. నేను చెప్తున్నానండి కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఈగ బాలిన హ్మ్. క్యారెక్టర్ విషయాలల్ల, వాళ్ళ వ్యక్తిగత విషయాలలో ఇది కరెక్ట్ కాదు. ఒక చెల్లెగా, నేను ఒక సోదరిగా ప్రతి ప్రజలకు చెప్తున్నాను. హ్మ్. ఈ ఇదంతా జరుగుతా ఉంటే ప్రభుత్వానికి ఒక ఇంటెలిజెంట్ వ్యవస్థ అనేది ఉంటది. ఏం చేస్తా ఉంది? అసలు ఇదంతా ఒక మంత్రి పైన మీ ఇంత ఎలిగేషన్ చేస్తా మీరు ఉంటే మీరు ఒకటి చెప్పనా? ఇంటెలిజెన్స్ కూడా ఎంత వరకు ఉంటదో అంతవరకే ఉంటది. హ్మ్. వాళ్ళ పనులు ప్రతి దాంట్లో పోయి దూరదు. హ్మ్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ప్రతి విమర్శకు నువ్వేం చేస్తున్నావు అని పోయి ప్రతి డోర్ కొట్టి చూస్తదా ఇంటెలిజెంట్? హ్మ్. అంటే వినండి. హ్మ్. ఇప్పుడు ఒక్కరని గాదు. ఎక్కడి నుంచొచ్చింది ఏదని ప్రతి ఒక్క దానికి ఆధారాలుండాలి. హ్మ్. ఆధారం లేకుండా మనం మాట్లాడొద్దు. ఆధారం ఉన్నప్పుడు డెఫినిట్‌గా కామెంట్ చేయొచ్చు. హ్మ్. తప్పులేదు. ఇక్కడ వెంకటరెడ్డి గారేమన్నా జెప్పారా? చెప్పలేదు కదా! వెంకటరెడ్డి గారు ఇవాళ ఆయన పేరు 10 సార్లు తీస్తే 10 సార్లు తీస్తే తెలవనోళ్ళకి నిజమనిపిస్తది. హ్మ్. అది కరెక్ట్ కాదు. హ్మ్. నేనొకటే చెప్తున్నా. మీరు ఆధారాలు చూయించి మాట్లాడండి. హ్మ్. నేను దేనికైనా సిద్ధము. హ్మ్. మా కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ గారు గూడా వ్యక్తిగత కుటుంబాల గురించి మాట్లాడొద్దని క్లారిటీగా చెప్పారు. హ్మ్. చెప్పారా? అవును. చెప్పిండ్రు గదా! దీన్ని తీవ్రంగా మహిళల మనోభావాలను ఒక గవర్నమెంటే గానియండి, ఒక మహిళకు ఆత్మగౌరవం కించపరిచేలా మాట్లాడినా సీఎం గారు గూడా ఊరుకోరు. అవును. అంటే నేననేది ఇంకో కొన్ని సందర్భాలలో మీరు జూషిండ్రు. వెంకటరెడ్డి గారు వ్యక్తిగత విషయానికొచ్చినప్పుడైతే ఎవరైనా సరే, మన సీతక్క హ్మ్. రాఖీ కట్టడానికెళ్లారు. హ్మ్. రాఖీ కట్టడానికి ఆమె అందరికి రాఖీ కడతది సీతక్క. హ్మ్. ఎవరింటికెళ్ళినా ఒక చెల్లెలాగా, అక్కలాగా ఆశీర్వదిస్తారు. అవును. అట్ ద సేమ్ టైమ్ జేబులో 50,000 ఉంటే 50,000 ఇచ్చారు. హ్మ్. ఏందన్నా ఇంతెందుకు అని ఇట్లా అక్క అన్నా గూడా నవ్వుతూ నా చెల్లెవురా అని అన్నాడంటే, మీరొకసారి అర్థం జేసుకోండి. అలా హ్యాపీనెస్ మూమెంట్స్‌ని మనం పంచుకోవాలి గానీ, ఇలాంటి మంచి వ్యక్తులని ఇంకో రకంగా కథలల్లి, స్టోరీలల్లి ఆయన ఒక అంటుంటే ఆయన మనసు ఎంత బాధపడి ఉంటది తమ్మి. అవునవును. ఇంకొక మాటన్నాడు. నాకింత విషమిచ్చి చంపండి అంటే, చంపేయండి అని. 40 సంవత్సరాలు ఈ చేతికి అన్నం పెట్టడమే తెలుసు.
ఈ అన్నం పెట్టిన చేతికి సున్నం పెడుతున్నావా అనిపించింది. హ్మ్. హెల్ప్ చేయలేదా అండి? హ్మ్. మీరు అడగండి. డబ్బులు అందరికి ఉంటాయండి. హెల్ప్ చేసే స్వభావం కొంతమందికే ఉంటది. హ్మ్. నేను అతన్ని మా సొసైటీ పరంగా గానియండి, మేము మహిళలం చాలా సందర్భాలల్ల ఏదన్నా అన్నా అని ఆపదని పోతే చేసిండ్రు. హ్మ్. చేసిండ్రు కాబట్టి మేము చెప్తున్నాం. హ్మ్. మాకు వ్యక్తిగతంగా గాదు. కుటుంబంలో ఎవరికైనా ఇబ్బందులున్నాయని ఆయన దృష్టికి తీసుకుపోతే చెప్పిండ్రు. ఆయన ఎప్పుడు చెప్పి పబ్లిసిటీ చేసుకోరు వాళ్ళు. హ్మ్. మనం కానీ కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటది. నేను అనేది ఏందంటే, వద్దన్నా వాళ్ళ బాబు చనిపోయినప్పుడే వాస్తవాన్ని ఆయన చాలా నిర్వీర్యం అయిపోయారు. అవునవును. చెప్పారు. ఈ ఎందుకంటే మాటలు ఒక గూడా. చేతికొచ్చిన కొడుకు చనిపోయిన తర్వాత జీవితం ఎందుకు ఇంకా అనేది ఒక నిర్వీర్యం అయిపోయి ఒక బిడ్డను చూసుకుంటూ బ్రతుకుతా ఉన్నారు. హ్మ్. వాళ్ళ కుటుంబాలను మనము పబ్లిక్‌లోకి తీసుకొచ్చేసి ఆడ ఏమీ లేదు. లేక ముందుకు తీసుకొచ్చి ఉంటే చాలా కలత చెందుతారు. హ్మ్. ఎవరైనా గూడా. హ్మ్. హ్మ్. మనము వాళ్ళు ఎప్పుడైనా గూడా అవును ఇట్లా ఉంది యెస్ అని వాళ్ళొచ్చి మీకేం చెప్పలేదు గదా! హ్మ్. అట్ ద సేమ్ టైమ్ మొన్న సీఎం గారు గూడా మీద గూడా అన్నారు. హ్మ్. హ్మ్. రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రంలో మంచి పరిపాలన నడుస్తుంది. 100% పార్టీ గూడా టైమ్ ఇస్తున్నారు. హ్మ్. ఒక ప్రభుత్వంలో భాగమే కాదు. పార్టీ గూడా టైమ్ ఇచ్చి, పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ, మీరు కరెక్ట్‌గా పని చేయండి. పదవులు మీకే వస్తాయి. మీరు పదవుల కోసం గాదు. మేము డెఫినిట్‌గా గుర్తిస్తామని ఒక భరోసా ఇస్తున్న అవును. నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇంత చక్కగా నడుస్తున్నప్పుడు 60 ఏండ్లు ఉంటాయనుకుంటా నాకు తెలిసి కోమటిరెడ్డి గారికి. హ్మ్. 60, 62 సంవత్సరాల వయసులో, ఈ వయసులో ఏం కావాలి తమ్ముడు? హ్మ్. ఇలాంటి నిందలా? రాజకీయాలలో ఎళ్ళిపోయేటప్పుడు? కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా గూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొనే ఉన్నారు. హ్మ్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ కోసము మంత్రి పదవాన్ని త్యాగం చేసి నిరాహార దీక్ష చేసిండు. హ్మ్. ఎవరొచ్చారండి అప్పుడు? మరి అది గూడా మనం చూసుకోవాలి గదా! అలాంటి వ్యక్తి, అలాంటి మహానుభావుడిని, ఉన్నతమైన వ్యక్తిని వాళ్ళ కుటుంబాలని బజార్‌లకు ఉ ఈడుస్తే ఎవరికి ఏమొస్తదండి? హ్మ్. ఏదొచ్చినా గూడా రాజకీయంగా విమర్శించండి గానీ వ్యక్తిగతంగా విమర్శించొద్దు. వ్యక్తిగతంగా అనేది మనము మహిళలు ఆ! రాలేకపోతారింక. అంటే టార్గెట్ చేస్తా ఉన్నారు. బ్లాక్‌మెయిల్ చేస్తా ఉన్నారు. ఆయన అంత ఆవేదనకు చెందడానికి గల కారణమే ఆయనని ఏదో విధంగా టార్గెట్ చేసి ఇంత చేస్తా ఏది ఉన్నారనే వాదన. టార్గెట్ జేసినా కోమటిరెడ్డి బ్రదర్స్‌ని ఎవరు ఏం చేయలేరు. హ్మ్. ఎంత టార్గెట్ జేసినా డైమండ్ డైమండే. హ్మ్. గుర్తుపెట్టుకోండి. అది ఎవ్వరేం టార్గెట్ జేసినా, ఎవరెట్లా అన్నా ఏం లేదు. 100% కాంగ్రెస్ పార్టీ ఖండిస్తది. కోమటిరెడ్డి అన్నకి అండగా ఉంటది. ఆ కోమటిరెడ్డి అన్న ఎలాంటి వ్యక్తి అనేది ప్రజలందరికి తెలుసు. అక్కడ నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే చాలా ప్రభావం ఉంటది. మంచి వ్యక్తులు ఇప్పుడు ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు. హ్మ్. హ్మ్. ప్రజలు 100%. అవును. ఆళ్ళ మనోభావాలను మనం గౌరవించాలి గదా! హ్మ్. హ్మ్. మంచి వాళ్ళు గాకపోతే వాళ్ళెమ్మట ఎందుకుంటారు? వాళ్ళెమ్మట ఎందుకు తిరుగుతారు? ఏదన్నా ఉంటే కొంచెం ఆయనకి మాట తడపడుతుంది ఈ మధ్యన. హ్మ్. హ్మ్. అంటే అది హెల్త్ పరంగా అనుకుంటా తప్ప, అవును. దాన్ని గూడా చులకన జేసి మాట్లాడొద్దు. హ్మ్. హ్మ్. ఎవరి హెల్త్ అలా ఉంటది అనే దాని గురించి గూడా మాట్లాడొద్దు. ఆయన ఎంత గొప్ప వ్యక్తమ్మా! ఆ గొప్ప వ్యక్తి గురించి మేము దగ్గర నుంచి చూసాం గాబట్టి చెప్తున్నాం. హ్మ్. హ్మ్. పార్టీ పరంగా గూడా ఎప్పుడు వచ్చినా "బాగున్నావమ్మా? బాగున్నావా?" అంటారు. హ్మ్. హ్మ్. ఏది దగ్గరకొయి అడిగినా గూడా, "అన్నా ఇది కావాలంటే దామ్మా, చెల్లెమ్మ" అని ఇద్దరు బ్రదర్సు. హ్మ్. ప్రజల కోసమే పని జేస్తారు. అవును. మీరు జూషిండ్రా రాజకీయాలల్ల కోమటిరెడ్డి బ్రదర్సు బిజినెస్ బి రాజకీయాన్ని బిజినెస్‌గా ఎప్పుడైనా చేసారా వాళ్ళు? నాకు తెలిసైతే చేయలేదు మరి. హ్మ్. వ్యాపారాలున్నాయి. వ్యాపారంలో వచ్చిన డబ్బులను ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. స ఇదే విషయంలో గూడా రాజగోపాల్ రెడ్డి గారు గూడా తనకొచ్చే నెలకు ఎమ్మెల్యేకొచ్చే జీతం గూడా ప్రజలకిస్తున్నాడు. అవును. ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. హ్మ్. హ్మ్. తనకు కొన్ని రెంట్స్ గూడొస్తాయి. ఆ రెంట్స్‌ని గూడా కొంతమందికి అందరికి చెప్తారా? మేము వీళ్ళకిస్తున్నాం అని? హ్మ్. నాకు తెలిసి ఎవరికి సేవ చేస్తుండో మాకు తెలుసు. మొన్న ఒకతను మెసేజ్ పెట్టాడు. ఎక్కడెక్కడ ఎవరెవరికిచ్చిర్రో మాకు చూపియరా అని. హ్మ్. హ్మ్. ఎంత మనం ఏ స్థాయిలో ఉన్నామనేది అర్థం జేసుకోండి. హుహు. ఇచ్చినమా అంటే ఇచ్చినోళ్ళు ఎవరు చెప్పరండి. అవునవును. మనం హెల్ప్ చేసినోళ్ళని గుర్తుపెట్టుకుంటాం. మేమెళ్ళినాం గాబట్టి చెప్తున్నా. వాళ్ళ సోదరులు అలా ఉంటారు. వాళ్ళని ఎంత ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ఎవరనుకున్నా కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్‌కి అండగా ఉంటది. కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి బ్రదర్స్ సిద్ధాంతాలను భావిస్తూ, వాళ్ళని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను భావిస్తూ, వాళ్ళు గౌరవిస్తూ ముందుకు పోతుర్రు. అవును. ఒంటరిగా ఎప్పుడు గూడా వాళ్ళు ఎలాంటి అంటే ఈ విషయంలో అంటే నేరెళ్ల శారద గారు ఈ మధ్యలో మహిళలకి ఎటువంటి అన్యాయం జరిగినా గాని స్పందిస్తా ఉన్నారు. సుమోటో కేసులు గూడా తీసుకుంటా ఉన్న పరిస్థితి. కానీ ఒక మహిళ ఐఏఎస్ అధికారికి ఇట్లా తప్పుడుగా వార్తలు, ఊహాగానాలు ప్రచురణ చేస్తుంటే ఆమె ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదంటే అంటే ఏం చెప్తారు? నేననేదేంటంటే శారదక్క గారి దృష్టికెళ్ళలేదనుకుంటా. హ్మ్. ఇప్పుడు ఏదైనా గూడా మహిళా కమిషనర్ కొన్ని పరిధులుంటాయి. హ్మ్. తన దగ్గరికెళ్ళి నాకిట్లా అయిందని చెప్పుకున్నప్పుడు స్పందిస్తది. హ్మ్. మేబీ అక్కడ ఏం లేదు తమ్ముడు. లేదు కాబట్టే ఊహలకు ఆమెందుకు శారదక్క ఎందుకు స్పందిస్తది చెప్పండి? హ్మ్. హ్మ్. శారద గారు ఎవరికైనా అన్యాయం జరిగిందని
ఎవరైనా కంప్లెయింట్ ఇస్తే అంటే తప్పుడు వార్తలు పైన గూడా అంటే వాళ్ళ ఇప్పుడు పైన అంటే వినండి. ఇప్పుడు ఏవైతే తను తను కూడా కరెక్ట్ అనరు. హ్మ్. నాకు తెలిసి తను కూడా ఎక్కడొక్కడ ఖండించి ఉంటారు. హ్మ్. హ్మ్. ఎందుకు అంటే డెఫినెట్‌గా ఇట్లా ఐఏఎస్ అధికారికి అట్లా ఉంది అన్నప్పుడు ఆమెకేమైనా జరిగినప్పుడు డెఫినెట్‌గా మహిళా కమిషన్ స్పందిస్తారు. కానీ హ్మ్. అక్కడ చెప్పలేదు కాబట్టి అక్కడ స్పందించలేదు అనుకుంటున్నా నేను. హ్మ్. ఎందుకంటే ఎవరికి జరగని దాని గురించి చర్చలు పెట్టుకొని ఇది ఇంకా ఎక్కువ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. అవును. నాకు ఈ విషయం ఇంతటితోని వదిలేస్తే బెటరు. ఎందుకంటే మనం ఇంకా సోషల్ మీడియాలలో మాట్లాడుతూ ఆల్రెడీ మా పీసీసీ గారు వివరణ ఇచ్చేశారు. అయిపోయింది. మీరు దయచేసి ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్‌కి ఒక ఫ్యామిలీ ఉంటది. ఒక భర్త, పిల్లలందరూ ఉంటారు. వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర చేసుకుంటారు వర్కు. అక్కడ చేసుకుంటారు, ఇక్కడ చేసుకుంటూ ఉంటారు కాబట్టి దయచేసి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడొద్దు. వ్యక్తిగత జీవితాలను కూడా పబ్లిక్‌లో పెట్టొద్దని ప్రజలకు నేను చెప్తున్నాను. హ్మ్. అంతే. అట్లా వచ్చినప్పుడు రియాక్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి దయచేసి మీరు ఎవరైనా కూడా స్వేచ్ఛగా ఒక నాయకుల ఎమ్మెల్యే దగ్గరికి పోయినా మహిళలెళ్లి కలవచ్చు. హ్మ్. దాన్ని మీరు ఊహాగానాలతోని మహిళలని కించపరుస్తూ మహిళలు సరే అది మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా మాట్లాడిండ్రు, కలిసారు, ఫోన్‌లో మాట్లాడిర్రు అనేదానికి గాదు. దయచేసి మనమందరం గమనించాలి. ఏదైనా ఉంటే ఆధారాలొచ్చినప్పుడు డెఫినెట్‌గా ఆధారాలని బేస్ చేసుకొనే మాట్లాడతాము. 100% ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలి. ఎవరికేమైనా జరిగినా గూడా అందరూ చదువుకున్నారు. చదువుకోకపోయినా పోలీస్ స్టేషన్‌లో అవగాహనుంది. అవునవునవును. కంప్లెయింట్ ఇచ్చుకుంటారు. అవేర్‌నెస్ గూడా ఈజీ. అవేర్‌నెస్ ఈజీగుంది అవును. సోషల్ మీడియా ద్వారా. అవును. కాబట్టి సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీగా బాగా పనిజేస్తుంది. కానీ ఇట్లాంటి విషయాలని చాలా సున్నితంగా తీసుకోవాలి. ఎవరి మనోభావాలని ఎందుకంటే రేటింగ్‌ల కోసము, హ్మ్. హ్మ్. దాంట్ల కోసము ఏదో ఊహాగానాలకు స్పందించి దీంట్ల డిస్కషన్స్ పెట్టి మాట్లాడొద్దని జెప్పేసి నేను మీడియా మిత్రులకు గూడా చెప్తున్నాను.